ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనం హైదరాబాద్ మెటీరియలాజికల్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ధర్మరాజ్ సార్ ఉన్నారు. సో సార్ని అడిగి ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ని తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి గాలిలోని అనిశ్చితి ద్రోణి ప్రభావం అనేది ప్రస్తుతం ఎక్కడైతే కేంద్రీకృతమైందో ప్రస్తుతం అవి గ్రాడ్యువల్గా దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా తూర్పు తమిళనాడు వైపుగా సగటున సముద్రానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల తెలంగాణకు రాగల 3 రోజులు కూడా కొన్ని చోట్ల వర్షం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షం అనేది కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ వడగండ్ల వాన ఎక్కడైతే వస్తుందో పర్టికులర్గా 13 లొకేషన్స్లో మేము ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు తక్మా జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో ఉన్నటువంటి పర్టికులర్గా నాగర్ కర్నూల్, మహబూబాబాద్, అలాగే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఈ యొక్క జిల్లాలకు కూడా మేము ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. జగిత్యాల కూడా, తర్వాత రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ ఈ యొక్క జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం. తర్వాత క్రమేపీ ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ రేపటికి ఎల్లో అలర్ట్ కింద జారీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు రేపు కనుక చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల తెలంగాణ భూభాగంలో కొన్ని చోట్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అంతేకాకుండా ఈదురుగాళ్ళు 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకి వేగంతో కూడా ఈరోజు గాలులు అనేవి వీచే అవకాశం అయితే ఉంది. రేపు ఈ యొక్క గాలి యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి, 40 నుంచి 50. తర్వాత 21, 22, 23 తారీఖుల్లో ఈ యొక్క గాలి తీవ్రత, ఈదుడు గాలి యొక్క తీవ్రత అనేది క్రమేపీ 30 నుంచి 40 గంటకు వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ సార్, యాక్చువల్గా స్కాటర్డ్గా వర్షాలు అనేవి పడుతున్నాయి. అన్ని ప్లేసెస్లో పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోండి, కొన్ని ప్లేసెస్లో పడుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఏపీలో వచ్చేసి మనకు వర్షాలు లేవు, హైదరాబాద్లో ఉన్నాయి. ఇలా స్కాటర్డ్గా వర్షాలు పడడానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే పర్టికులర్గా మనకి పశ్చిమ తెలంగాణ భూభాగంలో అయితే చాలా చోట్ల వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఇది క్రమేపీ ఈ వర్షపాతం అనేది ఈ యొక్క తూర్పు భాగాలు, తర్వాత ఈ యొక్క ఉత్తర భాగాలకి, తర్వాత దక్షిణ భాగాలకు కూడా కొన్ని చోట్ల వర్షపాతం అయితే నమోదవడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు అయితే మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. సార్, ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయింది. నిన్నటి వరకు కూడా 40 to 43 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉండింది. ఒక్కసారిగా సడన్గా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండదు సార్? పర్టికులర్గా చూసుకుంటే గాల్లో ఉన్నటువంటి మార్పులు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ద్రోణి, గాల్లోని అనిశ్చితి అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా కొనసాగడం వల్ల ఈ యొక్క తేమ అనేది సముద్ర మట్టం నుంచి భూమి మీదకి తేవడం వల్ల ఈ యొక్క వర్షం అనేది మనం రికార్డ్ చేయడం జరుగుతుంది, నమోదవడం జరుగుతుంది. ఎస్ సార్, కొన్ని ప్లేసెస్లో హెయిల్ స్టార్మ్ లైక్ వడగళ్ళు వర్షం అనేది పడింది. అసలు ఈ వడగళ్ళు ఇది నాన్ సీజన్ కదా సార్, ఈ వడగళ్ళు పడడానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్? పర్టికులర్గా భూ ఉపరితలం అనేది ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రత అనేది తీవ్రత అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు అధికమైనటువంటి ఈ యొక్క ఉష్ణమండలం వల్ల ఇవి మంచు ఒక చిన్న రాళ్ల వర్షం లాంటిది సర్వసాధారణంగా ఆ పర్టికులర్ ఏరియాస్ ఎక్కడైతే ప్రదేశాలు అధిక ఉష్ణోగ్రతల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి ఆ యొక్క చోట్ల మనకి వడగండ్ల వాన అనేవి అది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్ సార్, ఇప్పుడు సడన్గా వర్షాలు పడడం వల్ల ఒక్కసారిగా మనకి వెదర్ అంతా చేంజ్ అయింది కదా సార్, అంటే దీనివల్ల హీట్ వేవ్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉందా సార్? ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్వల్పంగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. నిన్న కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల 39 నుంచి 42 డిగ్రీలు రాష్ట్రం అంతా కూడా నమోదవడం జరిగింది. ఈ యొక్క ఉష్ణమండలం కానీ అది గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది గ్రాడ్యువల్గా క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. ఈరోజు రేపు రానున్న 24వ తారీఖుల వరకు కూడా ఈ యొక్క
ఆ గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్వల్పంగా తగ్గి 36 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అపార్ట్ హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు సార్? పర్టికులర్గా చూసుకుంటే మనకి పర్టికులర్గా ఉత్తర జిల్లాలుగా చూసుకున్నటువంటి జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్ రూరల్, అంతేకాకుండా నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్, తర్వాత రంగారెడ్డి, ఈ యొక్క జిల్లాల్లో ఈవెన్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం మోస్తారు నుంచి కొంచెం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం ఇప్పుడు అన్సీజన్ ఉంది కదా సార్, మనకి వర్షాకాలం అనేది లేదు. సో ఈ వర్షాలు పడ్డం అనేది క్లౌడ్ సీడింగ్ కానీ లేకపోతే క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో ఈ వర్షాలు మంచివేనా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా మనం క్లౌడ్ సీడింగ్ అనేది చేయలేదు. గవర్నమెంట్ కానీ స్టేట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏంటి భారత రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఎక్కడ క్లౌడ్ సీడింగ్ అనేది ఎక్కడ జరగలేదు. బట్ ఈ సర్వసాధారణంగా ఎప్పుడైతే ఉష్ణమండల తీవ్రత ఎక్కువ ఉంటుందో ఈ యొక్క ఉష్ణమండల తీవ్రతను తగ్గించడానికి ఎక్కడైతే అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయో అక్కడ స్వల్పంగా మనకి తేమ అనేది గాలిలో సమకూర్చడం, ఈ యొక్క మళ్ళీ గాలిలో ఉన్నటువంటి తేమ అనేది వాన రూపంలో భూమి మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెదర్ రిపోర్ట్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.